నమస్తే, మీరు చూస్తున్నది నిరీక్షణ న్యూస్. నేను మ్యాజిక్ రాజా. పెరిగిన ధరలకు అనుగుణంగా హమాలీల కూలీ రేట్లు పెంచాలని రామగుండం కార్పొరేషన్ ఏరియా సంఘటిత అసంఘటిత హమాలీ కార్మిక సంఘం అధ్యక్షులు పాతిపల్లి ఎల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. గోదావరి ఖని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గతంలో కుదుర్చుకున్న ఒప్పందం కాలపరిమితి ఈ నెల 17వ తేదీతో ముగిసినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో కూలీ రేట్లు పెంచాలని కోరుతూ గోదావరి ఖనిలోని వ్యాపార వాణిజ్య వర్గాలకు దుకాణాల యజమానులకు వినతి పత్రాలు సమర్పించినట్లు చెప్పారు. మార్కెట్లో నిత్యావసరాల ధరలు పెరుగుదల మూలంగా హమాలీ కార్మికులు దుర్భర జీవనాలను కొనసాగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కూలీ రేట్ల పెంపుదలతో పాటు చట్టబద్ధమైన ప్రయోజనాలన్నీ కల్పించాలని కోరారు. ఇంకా ఈ మీడియా సమావేశంలో హమాలీ కార్మిక సంఘం నాయకులు బడిపల్లి మహేందర్, బండి సంపత్, పున్నం కిషన్, ముస్కె రవి, తన్నీరు శ్రీనివాస్, మల్లెతుల లక్ష్మణ్, కొమ్ము కుమారస్వామి, పள்ளிపల్లి కుమరయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రామగుండం కార్పొరేషన్ ఏరియాలో పనిచేస్తున్నటువంటి సంఘటిత అసంఘటిత హమాలీ కార్మికుల వేతనాలు పెంచడం కొరకు ఎగుమతి దిగుమతి కూలీ రేట్లు పెంచడం కోసం మరి వ్యాపార వర్గాలకు వాణిజ్య వర్గాలకు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. గతంలో పెంచినటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో అవి 2 సంవత్సరాల కాల పరిమితి అగ్రిమెంట్ ఉండే. ఆ అగ్రిమెంటు మొన్న ఈ డేట్ తోటి 17/11/2004 కొత్తది ఇచ్చినాం. అప్పటికి అయిపోయింది అది డేటు. కాబట్టి నూతన అగ్రిమెంట్ కోసం వాణిజ్య వ్యాపారులందరికీ కిరాణా మార్చెంట్, ఉల్లిగడ్డల బజార్, తర్వాత క్లాత్ మార్చెంట్స్, ఎలక్ట్రికల్స్, తర్వాత హార్డ్వేర్ అన్ని సంఘాలకు వాళ్ళ వ్యాపారులకు అందరికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. పెరుగుతున్నటువంటి రేట్లు ఏవైతే ఉన్నాయో ఇవాళ రెక్కాడితే డొక్కాడని పేద కార్మికులకు మరి గత 40 సంవత్సరాల నుండి బజార్లో పనిచేస్తూ ఇదే కూలీ రేట్ల కోసం పనిచేస్తూ జీవిస్తున్నటువంటి వీరికి పెరుగుతున్నటువంటి రేట్లకు అనుగుణంగా ఖచ్చితంగా మరి రేట్లు పెంచాలి. ఎందుకంటే అన్ని రకాలుగా స్కూల్ ఫీజులు కానీ నిత్యావసర వస్తువులు కానీ అన్ని రకాలుగా రేట్లు ఆకాశాన్ని అంటే విధంగా ఉన్నాయి. సామాన్యులు బతకలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రేట్లు ఏవైతే ఉన్నాయో పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా చట్ట ప్రకారం రావాల్సినటువంటి వేతనాలు మినిమం వేజ్ ఏదైతే లేబర్లకు వర్తిస్తుందో కూలీలకు వర్తిస్తుందో ఆ రకంగా ఖచ్చితంగా హమాలీ కార్మికులందరికీ మరి ఆ అగ్రిమెంట్ అయ్యే విధంగా యజమానులందరినీ కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈ బజార్లో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికులకు తరతరాలుగా దాదాపు ఏ ప్రమాదం జరిగినా ప్రమాద బీమాలు లేవు. లేబర్ కమిషనర్కి అనేక సార్లు మేము వినతి పత్రాలు ఇవ్వడం కూడా జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో అనేక ప్రమాదాలు జరిగి నష్టపోయినటువంటి కార్మికులు నెలలు బెడ్ మీద ఉండి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి కార్మికులు ఉన్నారు. వాళ్ళకు కూడా యజమానులు వాళ్ళ అసోసియేషన్ తరపు నుండి మరి వాళ్ళ ఆరోగ్యం పూర్తిగా నయమే వరకు వాళ్ళ ట్రీట్మెంట్ చేయించాలి, నష్టపరిహారం ఇవ్వాలి అని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మరి మారుతున్నటువంటి కాలంలో దాదాపు 40 సంవత్సరాల నుండి పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఎటువంటి సౌకర్యాలు లేకుండా చాలా ఇబ్బందులలో ఉన్నారు. దాదాపు 40 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గానికి కనీసం ఉండడానికి ఇల్లు లేదు. కనీసం వాళ్ళకు ఎక్కడైనా ఓ కాడ ఇళ్ళ జాగా కావాలని, పర్మనెంట్ కాలనీలు కావాలని మేమందరికీ కూడా చాలా మందికి ఇంతకుముందు ఎమ్మెల్యేలకు వాళ్ళకు కూడా వినతి పత్రం చేయడం జరిగింది. 400-500 మందికి దాదాపు మరి ఇల్లు లేక ఇబ్బంది పడతా ఉన్నారు. ఇళ్ళ కిరాయిలు పెరిగిపోయినాయి, నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి, స్కూల్ ఫీజులు పెరిగిపోయినాయి, పిల్లలను చదివించలేనటువంటి పరిస్థితిలో మరి ఆ స్థితిలో ఉన్నారు. కాబట్టి మరి వ్యాపారులంతా కూడా పెద్ద మనసుతో ఆలోచించి వీళ్ళకు తగిన వేతనాలు చెల్లించాలని, పెంచాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.